నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే కీళ్ళ నొప్పులు ఇంకా పెరిగిపోతాయి, అధికమవుతాయి. మనం ఏమేం వస్తువులు, ఆహార పదార్థాలు తినకూడదు, తినకూడనివి 10 రకాలు ఉన్నాయి. ఆ 10 రకాలు మనం మానేస్తే హాయిగా ఈ కీళ్ళ నొప్పులు లేకుండా పోతాయి. కీళ్ళ నొప్పుల్లో ఒకటి, వయసును బట్టి అరుగుదల వల్ల వచ్చే కీళ్ళ నొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తుంటుంది. ఈ మోకాళ్ళ మీద బాగా స్థూలకాయం, భారీకాయం ఉన్నవాళ్ళు అరుగుదల ఉండటం వల్ల గుజ్జు తగ్గిపోయి అరుగుదల వల్ల వచ్చే కీళ్ళవాతాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ OA అంటారు వైద్య పరిభాషలో. మహిళలకు అధికంగా వచ్చే చేతి కణుపుల దగ్గర వాపు, నొప్పితో ప్రారంభమై చేతి వేళ్ళన్నీ వంకరలు తిరిగిపోతాయి. చేతి వేళ్ళ కీళ్లతో ప్రారంభమై మణికట్టు, మోచెయ్యి, భుజం, తుంటి, మోకాళ్ళు, చీలమండలి, శరీరం నుండి అన్ని కీళ్లకు పాకుతుంది. దాన్ని రొమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. ఇంకోటి ఉంది, రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా అయినప్పుడు దాన్ని గౌట్ అంటారు. గౌట్ కీళ్ళవాతం అంటారు. దీంట్లో కాలు బొటన వేలు వాయటం, నొప్పి, ఎర్రగా అవటం. ఎవరికైనా కాలు బొటన వేలు నొప్పి వచ్చిందంటే గౌట్ అనే అనుమానం రావాలి. రక్తంలో యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోండి. చర్మం మీద పొలుసుల వ్యాధి, సోరియాసిస్ అని ఉంటుంది. ఈ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి సీజనల్గా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా సోరియాసిస్ అనే చర్మ వ్యాధి ఉన్నప్పుడు కీళ్ళవాతం వస్తుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ విధంగా వివిధ రకాల కీళ్ళవాతాలు, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు తినకూడని 10 ఆహార పదార్థాలు. మొట్టమొదటిది, గ్లూటెన్ అధికంగా కలిగిన ఆహారాలు. గోధుమలలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. మనం గోధుమలు ఎక్కువ వాడతాం. గోధుమ రవ్వతో ఉప్మా వద్దు. గోధుమ పిండితో చేసే పూరీలు, చపాతీలు, పుల్కాలు వద్దు. ఇక గోధుమతో తయారు చేసే బ్రెడ్ ఉంటుంది, రొట్టె, అది కూడా వద్దు. గోధుమల నుంచి తయారు చేసేదే మైదా పిండి. మైదాతో చేసిన ఏ ఒక్క వస్తువు కూడా తినద్దు. మైదాతో చేసే వస్తువులు ఏముంటాయి? పరోటా, పూరి, పుల్కా, చపాతీ, కర్రీ పఫ్, సమోసా. ఇక బేకరీలో ఉండే పాస్తాలు, కుక్కీలు, కేకులు, ఇలాంటివన్నీ కూడా మానేయాలి. గోధుమలతో పాటు బార్లీ కూడా వినియోగం మంచిది కాదు. బార్లీ కూడా మానేయాలి. రై అనే ఒక ధాన్యం ఉంటుంది, మన దేశంలో వాడకం తక్కువ. పాశ్చాత్య దేశాల్లో రై అనేది వాడుతుంటారు. అది మనం ఇక్కడ భారతదేశంలో ఎక్కువగా వాడం. అది కూడా వాడటం మానేయాలి. ఇక 2, వేట మాంసం. గొర్రె మాంసము, మేక మాంసము కూడా వాడకం మంచిది కాదు. మరి మేము మాంసం ఏం తినాలండి వద్దంటున్నారంటే, బ్రాయిలర్ చికెన్ తినచ్చు, చేప కానీ బ్రాయిలర్ చికెన్ కానీ పులుసు తినాలి. మరి ఇంకేం తినచ్చు అంటే మాంసాహారులు కోడిగుడ్లు కూడా చక్కగా ఇబ్బంది లేకుండా తినచ్చు. 3, చక్కెర వినియోగము నిషేధము. అయ్యో చక్కెర వద్దంటే మరి ఎలా అంటే, చక్కెర బదులుగా తేనె వాడండి. చక్కెర బదులుగా తాటి బెల్లం. ఆ తాటి బెల్లం కూడా కోయంబత్తూరులో తయారు చేసే కోయంబత్తూరు తాటి బెల్లం. బెల్లము, తేనె ఆరోగ్యానికి మంచిది. షుగరు, చక్కెర ఎట్టి పరిస్థితుల్లో వాడదు. 4, మద్యపానం. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఏది కూడా తాగకూడదు. అవి తాగితే కీళ్ళ నొప్పులకు వాడే మందులు పనిచేయవు. కీళ్ళ నొప్పులు తీవ్రంగా పెరిగిపోతాయి.
తాడి చెట్ల నుంచి తయారు చేసే నీరా అని ఉంటుంది. ఈ నీరాని హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర ఉండే నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ ద్వారా నీరా సరఫరా చేస్తున్నారు. నీరా అనేది హెల్తీ డ్రింకు, ఆరోగ్యకరమైన డ్రింకు, పానీయము. దీంట్లో మత్తు పదార్థం ఉండదు. నీరా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కీళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అందువల్ల నీరా త్రాగటం శ్రేయస్కరము. మద్యపానము ఒక్క పెగ్గు కాదు, అరపెగ్గు కాదు, వారానికి ఒక్కరోజు కూడా తాగదు. ఇక 5, ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైసు, అవి తయారు చేసేటప్పుడు టేస్టింగ్ సాల్ట్, అజినమటో ఉప్పు, దాంట్లో మోనోసోడియం గ్లూటామేట్ అనే రసాయన పదార్థం వల్ల కీళ్ళ నొప్పులు పెరిగిపోతాయి. పిజ్జా, బర్గర్లు తినద్దు. అట్లాగే టిన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ టిన్నులో పెట్టి అవి వేడి నీళ్ళు పోస్తే సిద్ధంగా ఉన్నాయి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఉప్మా, ఈ విధంగా 3 నిమిషాల పాటు నీళ్లు పోసేస్తే అది ఉడికిపోతుంది. అలాంటి టిన్డ్ ఫుడ్స్ కానీ, టిన్నులో ఉన్న రసాలు, పండ్ల రసాలు కానీ వాడద్దు. అట్లాగే చిప్సు, ఫ్రెంచ్ ఫ్రైసు, కుక్కీస్ లాంటివి కూడా వాడద్దు. 6, ఉప్పు ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యానికి మంచిది. అతి తక్కువగా ఉప్పు వినియోగించటం వల్ల కీళ్ళ నొప్పులు రావు. 7, కొన్ని రకాల నూనెలు వాడకూడదు. మొక్కజొన్న నుంచి తయారు చేసే నూనె, మొక్కజొన్న నూనె, మక్కల నుంచి తయారు చేసే నూనె వాడకూడదు. అలాగే కుసుమ నూనె కూడా మంచిది. మరి ఏం నూనె వాడమంటారంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ఆరోగ్యానికి బ్రహ్మాండము మంచిది. 8, ఇగురు కూరలు, వేపుడు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు, అది శాకాహారమా మాంసాహారమా ఏదైనా కూడా పులుసు కూరలు, లేదు ఉడకబెట్టినవి, పాలు పోసిన కూరలే వాడాలి. కానీ నూనెలో వేయించటము ద్వారా పోషక విలువలు నశించిపోయి నిర్వీర్యమైపోయి ఈ రోస్ట్లు, ఫ్రైలు తినటం వల్ల కీళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. అట్లాగే గ్రిల్లో వేడి చేసే పదార్థాలు ఉంటాయి, అది కూడా వద్దు. 9, బట్టర్, వెన్నపూస, రోజుకి 3 స్పూన్ల నెయ్యి మంచిదే. పూటకొక స్పూను, పొద్దున ఒక స్పూను, మధ్యాహ్నం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను. రోజుకి 3 స్పూన్ల నెయ్యి, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏదైనా వాడచ్చు. ఈ బట్టర్, వెన్న అధికంగా వాడటం వల్ల కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. 10, పంది మాంసం, బీఫ్. పంది మాంసం వినియోగించినా కూడా కీళ్ళ నొప్పులు పెరుగుతాయి, కీళ్ళ వాపులు పెరుగుతాయి. వాటి వల్ల మనకి విశేషమైన బాధ పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారు నొప్పి ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ విచక్షణారహితముగా వాడకూడదు. విచక్షణారహితంగా వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో సాధారణంగా ఉండవలసిన 1 మిల్లీగ్రాము క్రియాటినిన్ పెరిగిపోయి మూత్రపిండాల పనితీరు మందకొడిగా జరిగి డయాలిసిస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. మరి ఏం వాడాలి? వంటలకు అలాగే దేనికైనా కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడండి. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. చేప పులుసు మంచిది ఆరోగ్యానికి. అలాగే విటమిన్ డి
సూర్యరశ్మిలో రోజు 20 నిమిషాలు కూర్చోవడం ద్వారా మనకి విటమిన్ డి సూర్యకిరణాల ద్వారా లభిస్తుంది. లేదా శాకాహారులకు పుట్టగొడుగుల ద్వారా లభిస్తుంది. మాంసాహారులకు కోడిగుడ్డు, బాయిలర్ చికెను, చేపల ద్వారా విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ డి కూడా కీళ్ళవాతాన్ని నివారించి కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది. ఏదైనా కీళ్ళ నొప్పులు ఉన్నవారు పైన రాసుకోవటానికి ఆయింట్మెంట్లు, జెల్లు, క్రీములు, స్ప్రేలు లాంటివి వాడచ్చు. అంతేగాని నొప్పి ట్యాబ్లెట్లు దీర్ఘకాలికంగా వాడటం వల్ల మూత్రపిండాలు పాడవటమే కాకుండా జీర్ణాశయములో పుండు ఏర్పడి గ్యాస్ ట్రబులు, అసిడిటీ, పుల్లటి తేపులు, ఛాతీలో మంట, ఈ విధంగా పేగుపూత వచ్చే అవకాశం ఉంది. ఈ 10 రకాల ఆహార పదార్థాలను మనం నిషేధించటము ద్వారా, వినియోగానికి దూరంగా ఉండటం ద్వారా వివిధ రకాల కీళ్ళవాతాల ప్రభావాన్ని లేకుండా చేయవచ్చు.